రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణ కొనసాగుతుంది. ఇక దువ్వాడ మిస్సింగ్ అయ్యాడని పిఎస్ కు బయలుదేరిన ఇంటి నుంచి బయలుదేరిన 2 గంటలైనా పిఎస్ కు రాలేదని దువ్వాడ పోలీసులు అరెస్టు చేసి ఉంటారని మాధురి ఆరోపిస్తుంది. ఇక దువ్వాడ పిఎస్ కు రాలేదని చెబుతున్నారు కొత్తూరు పోలీసులు. ఇక దువ్వాడ మిస్సింగ్ తో మాధురి ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణ కొనసాగుతోంది. దువ్వాడ మిస్సింగ్ అని పిఎస్ కు బయలుదేరిన వెంటనే ఇంటి నుంచి బయలుదేరిన 2 గంటలైనా పిఎస్ కు రాలేదని దువ్వాడ పోలీసులు అరెస్టు చేసి ఉంటారని మాధురి ఆరోపిస్తోంది. ఇక దువ్వాడ పిఎస్ కు రాలేదని చెబుతున్న కొత్తూరు పోలీసులు దువ్వాడ మిస్సింగ్ తో మాధురి ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయలుదేరిపోతుంది 3 కార్లు 2 గంటలకే 3 కార్లు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు హాజరయ్యేందుకు పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్ ఆచూకీపై ఉత్కంఠ నెలకొంది. ఇంటి నుంచి బయలుదేరి 2 గంటలు గడిచినా ఆయన పోలీస్ స్టేషన్ కు రాలేకపోలేదని సమాచారం. మరోవైపు దువ్వాడను పోలీసులు మధ్యలోనే అదుపులోకి తీసుకుని ఉండొచ్చని మాధురి ఆరోపిస్తున్నారు. అయితే దువ్వాడ తమ పోలీస్ స్టేషన్ కు రాలేదని కొత్తూరు పోలీసులు చెబుతున్నారు. ఇక దీంతో దువ్వాడ ఎక్కడ ఉన్నాడన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక మాధురి ఆయన అనుచరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. గంగోత్రి శ్రీకాకుళం జిల్లా టెక్కలి దువ్వాడ శ్రీను నివాసం వద్ద ఉదయం నుంచి కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయం నుంచి కూడా అత్యంత పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. గృహ నిర్బంధం చేసేటువంటి పరిస్థితులు కనిపించాయి. అయినప్పటికీ కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ నివాసం వద్ద ప్రొటెక్షన్ ఎక్కువ ఇచ్చినప్పుడు కూడాను బయటికి ఎవరు కూడా మాధురి అలాగే దువ్వాడ శ్రీను ఎవరు కూడా బయటకు వచ్చేటటువంటి ఆచూకీ లేదు. అయితే 2 గంటల సమయంలో కొత్తూరు పోలీస్ స్టేషన్ హాజరు కావాల్సి ఉంది. అయినప్పుడు కూడా ఇప్పటికీ ఇంకా స్టేషన్ కి దువ్వాడ శ్రీను చేరలేదన్నటువంటి సమాచారం అయితే తెలుస్తుంది. ఇంటి దగ్గర లేరన్నటువంటి సమాచారం కూడా ఉంది. అయితే ఏ విధంగా ఎక్కడ ఉన్నారు ఏమన్నటువంటిది ఇంకా స్పష్టత రాలేదు. అక్కడ ఇంటి దగ్గర అయితే మాత్రం బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ తరుణంలో ఏ విధంగా తప్పించుకుని వెళ్ళిపోయారు, లేదంటే కావాలనే స్టేషన్ కి హాజరవ్వకుండా దమ్మి కొట్టారా అన్నటువంటి ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ విషయంపై కొత్తూరు పోలీసులు అయితే తీవ్రంగా స్పందిస్తున్నారు. అనుకున్న సమయానికి చేరకపోవడంతో మిస్సింగ్ అయ్యే విధంగా తప్పించుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి విధంగా ఆ కోణంలో కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు ఉదయం నుంచి కూడా కార్యకర్తలు ఆందోళన, అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అలాగే అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకొని ఏం జరుగుతున్నటువంటి ఒక ఆలోచన అయితే ఆ కార్యకర్తల్లోన ఉదయం నుంచి కూడా సాగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు జరిగేటటువంటి ఇంటర్రోగేషన్ ఒక కీలకమైన ఘట్టంగా పరిగణిస్తున్నారు. ఈ తరుణంలో అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నటువంటి సంకేతాలు రావడంతో దువ్వాడ ఈ విధమైనటువంటి ఎస్కేపింగ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైతే కూడా మరో సాయంత్రానికి అందరికీ ఒక స్పష్టత అయితే వస్తుంది. ఏదేమంటే ఇంటర్రోగేషన్ అయితే ప్రస్తుతానికి హాజరవలేదు గంగోత్రి. ఓకే, థ్యాంక్ యూ నాగభూషణ్ రావు.